మకానా పెరుగు హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మకానా పౌడర్, మకానా నానబెట్టి డ్రై ఫ్రూట్స్తో కలిపి చేసుకున్న పేస్ట్, నెయ్యి, డ్రై ఫ్రూట్ ముక్కలు, పంచదార, ఇలాచీ పొడి, పాలు, పెరుగు. అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, సిద్ధంగా పెట్టేస్తారు చక్కగా. ఇంకా టక చేయడమే. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి ప్రవీణ. ఓకే. మఖానా పెరుగు హల్వా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కదా. అవును. పెరుగు హల్వా చేసుకుంటున్నప్పుడు నీళ్ళు లేకుండా కొంచెం వడకట్టేసిన తీసుకోవచ్చు, లేకపోతే నీళ్ళు లేకుండా గట్టి పెరుగు. దీనికి బైండింగ్కి జనరలీ శనగపిండి కూడా వాడతారు, ఉప్మా రవ్వ కూడా వాడవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క టేస్ట్. సో నేనేంటంటే ఫుల్ మఖానా తీసుకున్నాను. ఫుల్ మఖానా కొంచెం నానబెట్టేసి కొన్ని డ్రై ఫ్రూట్స్లోకి వేసి పేస్ట్ చేసుకున్నాను. నానబెట్టేసి మనకి ఇంట్లో ఏమైతే అవైలబుల్ ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసేసుకొని కలిపి పేస్ట్ చేసేసాను. కొంచెం పాలు, ఈ పేస్ట్ పెరుగులో కొంచెం వాటర్ తడి ఎక్కువ ఉంటుందని ఫుల్ మఖానా పేస్ట్ కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఫుల్ మఖానా లేకపోతే శనగపిండి కొంచెం ఇదే ప్లేస్లో వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ అంతా సిమిలర్గా చేసుకోవచ్చు. కొంచెం కలిపి పెట్టేసుకుందాం. లోపల మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే. హల్వా అనగానే నెయ్యి అనమాట. కొంచెం ఒక 2 స్పూన్ అంత నెయ్యి వేయండి. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది, చూసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. వేద్దాం, మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి కదా. డ్రై ఫ్రూట్స్ ముక్కలు. వనమాల గారు, మీకు అమ్మతో గుర్తుండిపోయే బెస్ట్ మెమరీ ఏంటి? చాలా ఉన్నాయి, చాలా ఉంటాయి ఆఫ్ కోర్స్. ఎందుకని ఒక బెస్ట్ అనేది ఎప్పుడు మనం అంటాం. తన పిల్లలందరూ తన దగ్గరే ఉన్నారని నేను ఒకదానే దూరం అయిపోయాను. అంటే అమ్మ మైసూర్, బిలాంగ్స్ టు మైసూర్ కదా. సో మిగతా వాళ్ళందరూ అక్కడే పక్కనే ఉన్నారు, మొత్తం చుట్టాలంతా అక్కడే ఉన్నారు. నేను ఒకదానే హైదరాబాద్ వచ్చేసాను కదా. సో అప్పుడు తను ఎలా ఏడ్చిందంటే నేను ఇప్పుడు వరకు నేను మర్చిపోలేను అనమాట. ఒక నెలమంతా రోజుకొక లెటర్ రాసేది, రోజుకి అలా. అంటే నేను మా ఇంట్లో నేను అందరికన్నా చిన్నదాని అనమాట. చాలా చెప్పేది ఎప్పుడు కూడా, నేను ఇంత దూరం అవుతామని. అంటే నేను చాలా దగ్గరగానే ఉంచుకోవాలనుకున్నాను, కానీ నువ్వు దూరం అయిపోయావు. నువ్వు ఎప్పుడు నాకు నెలకు ఒకసారి రావాలని కండిషన్ పెట్టింది ఫస్ట్. అలా అది సంవత్సరానికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా అవును, అది నేను మర్చిపోలేను అనమాట. అంటే ప్రతిరోజు ఏం చేసాను అవన్నీ కూడా రాసేదన్నమాట. ఏం చేస్తున్నాను, ఆవిడ ఏం చేసేవాళ్ళు అన్నీ రాసేవాళ్ళు. పూల్ మక్కన పొడి పౌడర్, కొన్ని ఏమో పేస్ట్ చేసుకున్నాము, కొన్ని పూల్ మక్కన పౌడర్, పెరుగు మిశ్రమం దాంట్లో వేసాము. సో ఇలా పూల్ మక్కని కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసాం కదా పెరుగులో పూల్ మక్కని అండ్ డ్రై ఫ్రూట్స్ కలిపి చేసిన పౌడర్ అంతా అలాగే కొంచెం పాలు కూడా, పెరుగు కూడా వేస్తున్నాం, పాలు కూడా వేస్తున్నాం. కానీ ఇదంతా విరగకుండా ఉండాలని పూల్ మఖానా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం నెమ్మదిగా అది దగ్గరకు అయ్యే వరకు కొంచెం ఉడికిస్తూ ఉండాలి. కరెక్ట్ హల్వా లాగా రావాలి కదా. మీకున్న బెస్ట్ మూమెంట్ యాజ్ ఏ మదర్గా, మీకున్న బెస్ట్ మూమెంట్, అలాగే అమ్మతో ఉన్న బెస్ట్ మూమెంట్. నాకు డబల్ క్వశ్చన్ వేసారా? అఫ్కోర్స్ అసలు ఇంకా అమ్మ, మీ అందరికి తెలుసు అమ్మ గురించి ఎప్పుడు ఎవ్రీ ఎపిసోడ్లో నాట్ ఓన్లీ మదర్స్ డే, ఎక్కడ వచ్చినా అమ్మే గుర్తొస్తూ ఉంటుంది నా లైఫ్లో. నాకు ఇచ్చిన దేవుడి ఏకైక అదృష్టం ఏంటంటే పెళ్ళయ్యాక అందరూ అమ్మ దగ్గర నుంచి అత్త దగ్గరికి వెళ్ళిపోతారు. బట్ నేను పెళ్ళయ్యాక కూడా అమ్మతోనే కలిసి ఉన్నాను. బై గాడ్ గ్రేస్, ఏదో జన్మలో పుణ్యం, ఈ జన్మ అంతా నేను అమ్మతోనే కలిసి ఉన్నాను. సో అదే ఫస్ట్ నా బెస్ట్ మెమరీ ఎప్పటికీ కూడా. ఈవెన్ నా లైఫ్లో నేను అమ్మని ఎప్పుడు ఈవెన్ సమ్మర్ హాలిడేస్ కూడా అందరు పిల్లలు వెళ్ళేవాళ్ళట, నేను వెళ్ళను ఎప్పుడు. కజిన్స్ అందరూ కూడా ఎప్పుడు ఇదే చెప్తా, అందరూ అడిగేవాళ్ళు, రానక్క నువ్వు వస్తే అది వస్తే తీసుకురావా నువ్వు అనేవాళ్ళు. ఎందుకే మా అక్క వెళ్ళిపోయాయి చక్కగా, నువ్వు వెళ్ళొచ్చు కదంటే అమ్మ నువ్వు వస్తే వెళ్తా. ఈవెన్ సమ్మర్ హాలిడేస్ కూడా నేను ఎప్పుడు అమ్మను వదలలేదు. ఏమో తెలీదు, ఇప్పుడు బాగానే వర్క్ వచ్చేస్తాం, వర్క్ పరంగా ఎక్కడికైనా బయటకు వెళ్తాం ఒక 10 days 5 days. బట్ మళ్ళీ ఇంటికి వస్తే నాకు అమ్మ కనిపించాలి ఆ సరౌండింగ్లో. ఇల్లు అంటే అమ్మే.
సో ఇది కొంచెం దగ్గరకు వచ్చేసింది కదా ప్రవీణ గారు. సో ఇప్పుడు పంచదార ఎక్కువ పట్టలేదే? పట్టదు, ఎక్కువ పట్టదు. సో స్వీట్ ఎక్కువ వేయలేదు, జస్ట్ మనం ఒక పాయసంలో వేసినంత కూడా వేయలేదు, హల్వాలో చాలా తక్కువ వేశారు. సో ఇది కరిగి కొంచెం దగ్గరకు వస్తుంది. కొంచెం నెయ్యి ఇంకా అని మనం చూసుకొని వేసుకోవాలనుకున్నావు కదా, ఇంకొక స్పూన్ వేయొచ్చు ప్రవీణ. ఓకే. సో అమ్మతో చెప్పారు, మీకున్న మంచి బెస్ట్ మూమెంట్ అంటే నేను మామూలుగా అంతకుముందు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను అమ్మ అని అమ్మ దగ్గరికి వెళ్ళి ఎక్కడుండే ఎత్తుక్కునేదాన్ని. ఇప్పుడు వాళ్ళిద్దరూ నా కోసం ఎత్తుకుతారు. నేను ఇంటికి వెళ్ళగానే ఇద్దరు, ఈ చిన్నది జ్ఞాపి ఇద్దరు, ఇవాళ అమ్మ ఎవరిని ఫస్ట్ హగ్ చేసుకుంటుంది అని ఎదురు చూస్తారు. అది నాకు ఎవ్రీడే క్యూట్ మూమెంటే. చిన్నదైతే అమ్మ నేను వచ్చేసా అంటది, అది నేనైనా రెడీ అయ్యి బయట అమ్మ ఇవాళ నువ్వు బాగున్నావు, క్యూట్గా ఉన్నావు, ముందు అదే చెప్తూ ఉంటుంది. ఆ చిన్నదానితో వాళ్ళిద్దరు అలా దగ్గరికి రావటమే, ఓ ఇది నా ప్రాపర్టీ కదా, ఏమి సంపాదించిన ఏమి లేకపోయినా ఓ ఇద్దరు పిల్లలు చూడగానే వీళ్ళు నా ఓన్, ఎవరికి సంబంధం లేదు కదా. నేను ఏమైనా జ్ఞాపి తప్పేసి ఎక్కువ ఎందుకమ్మా అలా అరుస్తావు అంటే, నువ్వు నా ప్రాపర్టీ, నా ఇష్టం, అదేంటి అంటే. సో చూసారా ప్రవీణ గారు, దగ్గరగా. ఇప్పుడు కొంచెం ఇలా ఒక స్పూన్ కొంచెం నెయ్యి వేసాం, అలాగే ఇలాచీ పౌడర్, ఈవెన్ మనకి కుంకుమ పూలు కూడా వేసుకున్న బాగానే ఉంటుంది. సో ఇది అయిపోయింది, మనం డిష్ అవుట్ చేస్తాం. మకానా పెరుగు హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మకానా పౌడర్, మకానా నానబెట్టి డ్రై ఫ్రూట్స్తో కలిపి చేసుకున్న పేస్ట్, నెయ్యి, డ్రై ఫ్రూట్ ముక్కలు, పంచదార, ఇలాచీ పొడి, పాలు, పెరుగు. మకానా పెరుగు హల్వా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా పెరుగు తీసుకోవాలి. మళ్ళీ కొంచెం పాలు పోసుకొని నానబెట్టిన పూల మకానాని డ్రై ఫ్రూట్స్తో కలిపి పేస్ట్ చేసి ఆ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పూల మకానా పొడి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బాగా వేగిన వెంటనే మనం ముందుగా మిక్స్ చేసి పెట్టిన పూల మకానా డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కూడా వేసి పాలు, పంచదార, కొద్దిగా నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం ఇలాచి పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన మకానా పెరుగు హల్వా రెడీ.